కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అతిరథ మహారథులందరితో పాటు అలాగే ఈ ఆల్బంలో ఎంతో మంది వారి అద్భుతమైన స్వరాన్ని అందించారు. అలాగే ప్రోగ్రామింగ్, కీబోర్డ్ ప్లేయర్స్, మ్యూజిషియన్స్, అలాగే సౌండ్ ఇంజనీర్స్, అలాగే కోరస్ సింగర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ఆల్బంకి ఒక అందాన్ని చేకూర్చారండి. మరి వారందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మరి ముఖ్యంగా ఈరోజు మరి వారి విలువైన సమయాన్ని మన కోసం ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ మాధవ్ పెద్ది సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఎన్నో దశాబ్దాలుగా ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఒక మంచి వారధిగా ఉన్నారండి మన నాగూర్ బాబు గారు. సో వారికి కూడా మా ప్రత్యేక స్వాగత సుమాంజలి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథుల్ని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించడానికి మరి నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ఆదిత్య పార్క్ జనరల్ మేనేజర్ అతిశయన్ రాజన్ గారిని. ప్లీజ్ వెల్కమ్ సార్. Devotees of Lord Lagari Krishna, greetings and welcome to all in the name of Sri Narayana Sri Lagari Krishna. It is a great honor and pleasure to be part of this wonderful audio pre-release event. I would like to thank Bhagavan Sri Lagari Krishna and Sri Upas and Sri Leo for giving me this great opportunity to do the welcome address. I welcome all the dignitaries who gathered here to grace this occasion. Manu means human and Jyoti means light. So every human being must reach our Manujodi Ashramam to get the light of Sriman Narayana, Sri Lagari Krishna. I am confident that true God gathers his devotees before the end of this world. With this note, I complete my welcome address. May Sri Lagari Krishna showers his blessing to the entire team who worked gracefully for this album. Also, each and every one of us who gathered here. Om Namo Bhagavate Sri Lagari Krishna Namaha. మరి ఇప్పుడు వేదికపైకి సౌందర్య లహరి ఆర్కెస్ట్రా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ నవీన్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Manujodi Ashram is regularly releasing songs with deep spiritual messages. As quoted by Sri Lahari Krishna, music is a common language that unites us, all of us, into one God. Realizing the importance of this music, he formed Soundarya Lahari orchestras within our Manujodi Ashram in the 60s. He brought together the children of our devotees across the globe, taught them music, both instrumental and vocal, and made Soundarya Lahari orchestras a well-known, renowned band in South India by 70s. Sri Lahari Krishna has written, composed, and sung innumerable songs. His devotees too have composed and sung songs in Tamil, Telugu, Hindi, and English. We hope that this will make our India emerge as a powerful nation. All the scriptures across different faith actually leads to the same God who is known to us in different name. వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ కె రవీందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ప్రోగ్రాం అనేది చాలా వినూత్నమైంది. చాలా మటుకు భగవద్గీతలోని అధ్యాయాలను మాత్రమే చెప్తుంటారు. అధ్యాయాల్లో ఉన్న సారాంశాన్ని ఒక పాటల రూపకంగా అందించడం అనేది ఒక నూతన కార్యంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఒకే దేవుడు ఒకే దేశం అనేటువంటి కాన్సెప్టు మంజూతాశ్రమం అనేది శ్రీ లహరి కృష్ణ గారిచే ప్రారంభించబడ్డది. చాలా సంస్థలు, చాలా ఆశ్రమాలు నేను చూశాను. అనేక మంది చెప్తుంటారు వన్ గాడ్ వన్ నేషన్ అని, కానీ దాని ఆచరణలో వచ్చేటప్పటికి అది శూన్యంగా మారిపోతుంది. అలాంటి శూన్యమైనటువంటి ప్రదేశంలో నుంచి ఉద్భవించిందే ఒక నిజమైన మానవాళికి మనమందరం ఒకటే, ప్రపంచమంతా ఒకేటువంటి బాటలు నడవాలనేటువంటి ఉద్దేశంతో అనేక వేదాల్లో అనేక రకాలుగా రూపొందించబడ్డ సందేశం ఏదైతే ఉందో అటువంటి సందేశాన్ని నిక్షిప్తంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి వేదంలో కూడా భగవత్ సాక్షాత్కారం మానవులు ఏ విధంగా పొందాలి, వాళ్ళ జీవాన్ముక్తిని ఏ విధంగా వాళ్ళు సంతరించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో అనేక మంది ప్రవక్తల ద్వారా, ఋషుల ద్వారా వేదాల్లో రాయబడ్డది. అయితే ఆ సందేశంలో నిక్షిప్తమైన సందేశాన్ని ప్రజలకు సవివరంగా అందించిందే మనుజ్యోతి ఆశ్రమం. శ్రీ లహరి కృష్ణ గారు వేదాల్లో ఉన్నటువంటి అనేకమైన సందేశాలని అవపోషణ బట్టి దాంట్లో ఉన్న సారాంశాన్ని ప్రజలకు అందించడం అనేది జరిగింది. మరి నెక్స్ట్ ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం యుఏ ఆర్కిటెక్ట్ శ్రీ వినోద్ కుమార్ గారిని. ప్లీజ్ వెల్కమ్ సార్. பகவான் இவ்வுலகத்தில் தோன்றும் பொழுது அவர் ஒரு சாதாரண மனிதனாகத்தான் தோன்றுவார் என்று வேதங்களில் கூறப்பட்டிருக்கின்றன. எல்லா வேதங்களையும் அருளச் செய்த அந்த பகவானே 1969 வருடம் ஜூலை மாதம் 21ஆம் நாள் மனிதன் முதலில் சந்திரனில் கால் வைத்த பொழுது அமெரிக்காவில் உள்ள சிகாகோ
பட்டணத்தில் ஸ்ரீமன் நாராயண ஸ்ரீ லஹரி கிருஷ்ணா தம்முடைய பக்தர்களுக்கு தனது விஸ்வரூபத்தை காண்பித்து தன்னை வெளிப்படுத்தினார். அவர் தம்முடைய தெய்வீக திட்டங்களை நிறைவேற்றிய பின் இப்பொழுது ஜோதியாக வீற்றிருக்கிறார். ஸ்ரீமன் நாராயண ஸ்ரீ லஹரி கிருஷ்ணா எதிர்காலத்தில் நடைபெறப் போகும் சில சம்பவங்களை குறித்து முன்னுரைத்திருக்கிறார். அதன்படி ஸ்ரீமன் நாராயணரின் தெய்வீக ஆட்சி, அதாவது ராமராஜ்யம், அதாவது 1000 வருட அரசாட்சி இந்தியாவில் தான் நடைபெறும் என்று உரைத்திருக்கிறார். பகவத்கீதை ப்ரீ ரிலீஸ் ஈவெண்ட்டுக்கு வருகை தந்திருக்கும் பாடகர்கள் மற்றும் மியூசிக் டைரக்டர், கோரஸ் சிங்கர், சவுண்ட் இன்ஜினியர், உங்கள் அனைவருக்கும் பகவான் லஹரி கிருஷ்ணா நாமத்தில் என்னுடைய வணக்கத்தையும் வாழ்த்துக்களையும் தெரிவித்துக் கொள்கிறேன். மேலும் இப்படிப்பட்ட ஒரு காரியத்தை, யாரும் செய்ய முடியாத ஒரு விஷயத்தை செய்த மனுஜோதி ஆசிரமத்தில் உள்ள அண்ணன் தேவாசீர் அவர்கள் குடும்பத்தார், அண்ணன் உபாசனன் மற்றும் அண்ணன் லியோ அண்ணன் அவர்களுக்கும் என்னுடைய வணக்கத்தையும் வாழ்த்துக்களையும் தெரிவித்துக் கொள்கிறேன். இறைவன் அருளிய வேதங்களும் அவர் தம் திருவாய் மலர்ந்து சொல்லிய உபதேசமே சத்தியம் என்று அழைக்கப்படுகிறது. தெய்வ பக்தியும் தர்ம சிந்தனையும் குறைந்து காணப்படும் இந்த கலியுகத்தில் அவர் உபதேசித்த சத்திய மார்க்கத்தை ஏற்று தைரியமாக கடைபிடிப்பதுதான் தர்மமாகும். ஒன்றே குலம் ஒருவனே தேவன் என ஸ்ரீமன் நாராயணர் ஸ்ரீ லஹரி கிருஷ்ணா போதித்தார். அனைத்து மதத்திற்கும் வேதங்களை கொடுத்தவர் அந்த ஒரே இறைவனே. அவரை பல்வேறு காரண பெயர்களால் அழைக்கின்றனர். ஆனால் தீர்ப்பு நாளின் நாயகன் ஒருவனே. இதைத்தான் அனைத்து வேதங்களும் சொல்கின்றது. நீங்கள் ஒரு இந்திய இஸ்லாமியர்களாக இருக்கலாம், இந்திய கிறிஸ்தவர்களாக இருக்கலாம், இந்திய இந்துக்களாக இருக்கலாம். ஆனால் நாம் அனைவரும் இந்தியர்கள் என்ற ஒற்றுமை நமக்குள் இருக்க வேண்டும். அதுதான் முக்கியம். எப்பொருள் யார் யார் வாய் கேட்பினும் அப்பொருள் மெய்ப்பொருள் காண்பதறிவு. ஒரு விஷயத்தை யார் சொல்கிறார்கள் என்பது மட்டுமல்ல, எதை சொல்கிறார்கள், அதை யார் சொல்கிறார்கள் என்பதுதான் முக்கியம். அதுபோல இப்படிப்பட்ட ஒரு காரியத்தை, நிகழ்ச்சியை ஏற்படுத்திய மனுஜோதி ஆசிரமத்திற்கும் மற்றும் அதற்காக உழைத்த అனைవరకం எனது நன்றியை மீண்டும் కూరికొంటూ విడైపెరిగిరేన్. మణిజ్యోతి ఆశ్రమం తరపు నుంచి ఇక్కడికి సిద్ధం చేయబడినటువంటి ఈ ఆల్బమ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇక్కడ ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. మణిజ్యోతి ఆశ్రమం అనేది ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని బోధిస్తుంది. ముఖ్యంగా ఆ యొక్క సిద్ధాంతాన్ని, ఆ యొక్క సత్యాన్ని ప్రజలకందరికీ తెలియపరచాలనే పుస్తకాల రూపంలో, అనేకమైన ఆల్బమ్ల రూపంలో కూడా మణిజ్యోతి ఆశ్రమం నుంచి ఉచితంగానే ఈ యొక్క సేవను జరిగించబడుతుంది. ఎందుకంటే ఆ యొక్క పరంధాముడే ఈ యొక్క భూమికి దిగివచ్చి స్థాపించింది మణిజ్యోతి ఆశ్రమం. దాన్నే మేము భూలోక వైకుంఠంగా చెప్తున్నాం. భూలోక వైకుంఠం మణిజ్యోతి ఆశ్రమం అనే ఈ యొక్క సీడీ కూడా ఆశ్రమం తరపున తయారు చేసి దాన్ని వివరించడం జరిగింది. ఎందుకంటే శ్రీమన్నారాయణ దశావతారమైనటువంటి కల్కి మహావతారం తామ్రపర్ణి నదీ తీరాన్ని వస్తారని సమస్త వేద గ్రంథాలు ఘోషిస్తున్నాయి. దానినే వచ్చి ఆ యొక్క ఆనందాశ్రమాన్ని అమరి ఉంటానని చెప్పబడిన విధంగా మణిజ్యోతి ఆశ్రమం స్థాపించబడిందని మేమందరం నమ్ముతున్నాం. ఆయన్ని శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు స్థాపించిన ఆ మణిజ్యోతి ఆశ్రమం ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని లోకమంతా కూడా మేము ప్రచారం చేస్తున్నాం. శ్రీమన్నారాయణుడే ఈ యుగంలో తన యుగ ధర్మాన్ని నెరవేర్చడానికి వచ్చిన అవతార పురుషుడే శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు. ఆయనే సమస్త వేదములో రాయబడిన మర్మాలన్నింటినీ కూడా ఈ యుగంలో బయలుపరిచి ఉన్నారు. ఈ భగవద్గీత అనేది ఇప్పుడు ద్వాపరయుగంలో సెలవిచ్చినది కాదు, కానీ ఇది ఆదిలోనే సృష్టి ప్రారంభంలోనే సూర్యునికి వివరించబడిందని, ఆ విధంగా యుగ యుగములుగా అది తరతరాలకి కూడా మారుకుంటూ వచ్చినది. ఈ కలియుగంలో అది పోయిందని భగవద్గీత సెలవిస్తుంది. ఈ కలియుగంలో అవతరించిన నారాయణుడే ఆ భగవద్గీత సారాన్ని శ్రీమన్నారాయణుడు శ్రీ లహరికృష్ణ గారు వివరించి ఉన్నారు. ఆ వివరించిన వివరణ అంతా కూడా శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో అవతరించిన కల్కి మహావతార పురుషుడైన లహరికృష్ణ కుమారుడు దేవాసీర్ గారు పుస్తక రూపంలో ఆయన బయలుపరిచిన వేదాల మర్మములన్నింటినీ, భగవద్గీత సారాన్ని అంతటినీ ఒక పుస్తక రూపంలో అక్షయమైన యోగం యొక్క సువార్త జీవన్ముక్తి మార్గం అనే పుస్తకాన్ని రచించి అనేక భాషల్లో ముద్రించి మనుజోతి ఆశ్రమం తరపున ప్రపంచాన్ని అంతటికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు
ఎన్నో దశాబ్దాలుగా అచ్చమైన స్వచ్ఛమైన తేట తెలుగు పాటల్ని మనందరికీ అందిస్తున్న శ్రీ మాధవపెద్ది సురేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భగవద్గీత అనగానే తెలుగువారికి గుర్తొచ్చే వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. దాని తర్వాత చాలామంది చేశారు. లతా మంగేష్కర్ గారు పాడారు, సుశీల్ గారు చేశారు. నేను దానికి కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశాను. ఇటీవల సోదరుడు ఎల్వి గంగాధర శాస్త్రి కొన్ని ఏళ్ల పాటు కృషి చేసి ఎన్నో అధ్యయనాలు చేయడం జరిగింది. కానీ పాటల రూపంలో నాకు తెలిసి ఎవరు చేయలే. అది మన జ్యోతి ఆశ్రమం వారికి అది దక్కింది. అల్లా అంటాం, జీసస్ అంటాం, లేకపోతే రాముడు అంటాం, కృష్ణుడు అంటాం. ఏదన్నా భగవంతుడు ఒక్కడే కదా. సో భగవంతుడు అనేవాడు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వేరే ఎక్కడ లేడు. అసలు ముందు మనలో ఉన్న భగవంతుడు చూసుకోవడం నేర్చుకోవాలి. మనలో ఉన్న భగవంతుడు ఏంటంటే పొద్దున్న లేవంగానే సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు అని లేవాలని చెప్పి మా గురువుగారు కందుకూరు శివానందమూర్తి గారు చెప్పారు. చాలా గొప్ప మాట అది. సో మనలో ఉన్న నా వరకు నేను ఏంటంటే మాకు అన్నం పెట్టిన ప్రతి ఒక్కళ్ళని రోజు తలుచుకుంటూ వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ తరతరాలు బాగుండాలని చాలా సంవత్సరాల నుంచి నేను నా వరకు నేను చేయటమే కాకుండా మా పిల్లలు మన వాళ్ళకి ఇవి నేర్పుతాం. ఎందుకంటే అందరం బాగుంటే అందరిలో మనం కూడా ఉంటాం కదా. మన టాలీవుడ్, కాలీవుడ్ ఇంకా ఇంకా ఏ భాషల్లో పాడారో నాకైతే తెలీదు. తెలుగు, తమిళ్ వరకు, కన్నడ వరకు పాడారు. అలాగే వారి గాత్రాన్ని ఎంతో మందికి అందించారు. మన మనో గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా మనోజ్యోతి ఆశ్రమం వారిని నేను చాలా అభినందిస్తున్నాను. మీకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే సాధారణంగా ఆడియో ఫంక్షన్స్, ఆడియో రిలీజ్కి సింగర్ రైటర్స్, మిగతా ఎగ్జిబిటర్స్ సంథింగ్ అట్లా ఆ రేంజ్లో పిలుస్తారు. మ్యూజిషియన్స్ని, ఇంజనీర్స్ని, దానికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా మీరు ఈ సభకు పిలవటమే ఈ ఆడియో సక్సెస్, ఈ కంపెనీ సక్సెస్, మనోజ్యోతి ఆశ్రమం యొక్క గ్రేట్నెస్. అంటే అందరూ సమానమే, అందరూ మన వాళ్ళే. వర్క్ చేసిన ప్రతి వాళ్ళు మనోజ్యోతి ఆశ్రమానికి, భగవంతుడికి బిడ్డలే అనేది చెప్పకుండానే చెప్పినటువంటి ఈ దీంట్లో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో లహరికృష్ణ గారు, వారి శిష్య బృందం అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. మామూలు సినిమా పాట అయితే ఒక పావు గంట 20 నిమిషాలు బాడి వెళ్ళిపోతాం. దీనికి చాలా కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయాల్సి వచ్చింది. చేయిస్తారు ఆయన. అది లహరికృష్ణ. ఇదేదో 50 రోజులు ఆడే సినిమా కాదు. జీవితాంతం, నీ జీవితం తర్వాత కూడా ఎంతోమందికి ఆదర్శప్రాయం కావాలనేది చెప్పటం అనేది పాటల రూపేణ మహానుభావులకే అండ్ ఈ సృష్టికర్తలకి, వారికి మాత్రమే సాధ్యం. వారు చెప్తే మనం పాడతాం, కంపోజ్ చేస్తాం, రాస్తాం. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ, లహరికృష్ణ గారి శిష్య బృందానికి అందరికీ కూడా మనసా వాచా కర్మణ ఎప్పుడు పిలిచినా వచ్చి పాడటానికి సిద్ధంగా ఉంటాను. நமஸ்தே, எல்லோருக்கும் வணக்கம். ரொம்ப நல்லா பேசுகிறீங்க. எல்லாம் வல்ல இறைவன் லஹரிகிருஷ்ணா என்று அற்புதமாக கூறிய டாக்டர் மற்ற நண்பர்கள் எல்லோருக்கும் என்னுடைய மனமார்ந்த வாழ்த்துக்களை தெரிவித்துக்கொண்டு விடைபெறுகிறேன். நன்றி, வணக்கம். మనకి ఇద్దరు మ్యూజిక్ లెజెండ్స్ మనో గారు అండ్ మాధవపెద్ది సురేష్ గారు ముందు ఉండటం, అండ్ మనో గారు పాడిన ఆల్బంలో కూడా నేను కూడా ఒక పాట అయినందుకు సో హ్యాపీ. అండ్ ఇంతటి గొప్ప కార్యక్రమం చాలా రేర్గా జరుగుతుంటాయి. భగవద్గీతలోని 18 అధ్యాయాలని 18 పాటలుగా చేయాలనే కాన్సెప్ట్ ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. చాలా నేను పాడేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను పాడేటప్పుడు. అండ్ మా నవీన్ కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. అండ్ లియరాజా గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు ఇలా స్టార్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఈ ఆల్బమ్ సక్సెస్ అవ్వాలని, అందరికీ ఈ ప్రాజెక్ట్ రీచ్ అవ్వాలని, అండ్ ఇలా మనోజ్యోతి ఆశ్రమం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆల్బంలో 2 పాటలు పాడే అవకాశం దొరికింది. అండ్ అలాగే నా వాయిస్ రికార్డ్ చేసిన జ్ఞానేశ్వర్ అన్నకి థ్యాంక్స్. ఆయన ద్వారానే ఆయన రిఫర్ చేశారు నన్ను. సో మనో గారు అండ్ మాధవపెద్ది సురేష్ గారు
వచ్చిన అండ్ పార్టిసిపేట్ చేస్తున్న ఈ ఈవెంట్లో మేమందరం పాల్గొనడం నిజంగానే మా అదృష్టంగా అనుకుంటున్నాం. అండ్ అలాగే మనో గారు చెప్పినట్టు ఈ పాటలు కంపోజ్ చేయడం కానీ, రాయడం కానీ, పాడడం కానీ ఆయన చెప్పిన తర్వాత ఇంకా మేమందరం చెప్పడం అది చాలా అందరికీ అర్థమైన విషయమే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా లాంటి అంటే ఆ ఎక్స్పీరియన్స్ సింగర్స్ పాడిన ఆల్బంలో మేము పాడడం, అండ్ ఆయన అయితే ఇలా పాడుంటారు, ఆయన ఇలా అడ్జస్ట్ చేసి పాడుంటారని మేము అనుకొని మేము పాడడం, అదొక ఎక్స్పీరియన్స్ మాకు. 1963 సంవత్సరం నుండి నేటి దాకా శ్రీ లహరి కృష్ణ గారి ఆశయాల్ని వన్ గాడ్ వన్ నేషన్ అనే సిద్ధాంతంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాజా గారు, వారి కుటుంబ సభ్యులు. మనుజ్యోతి ఆశ్రమ ప్రధాన ఉద్దేశం ఒకటి, సృష్టిలో ఏకత్వం, అన్ని జీవులలో దైవత్వం, సర్వమత ఐకమత్యం, మనుషులంతా జాతి, మత, వర్ణ, భాష అనే ఎటువంటి తారతమ్యాలు లేకుండా సార్వజనీన సహోదర భావం కలిగి ఉండాలని బోధించేదే మనుజ్యోతి ఆశ్రమ ప్రధాన లక్ష్యం. ఈ దిశగా ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ లహరి కృష్ణ గారి కుటుంబ సభ్యులు ఇంత కలిసికట్టుగా, ఎంత డెడికేటెడ్గా ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి వారి కుటుంబం దీనికి డెడికేటెడ్ అయ్యి, అలాగే వారి సారథ్యంలో ఎంతోమందిని ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి బృహత్కరమైనటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమాల్లో మాకు ఒక పార్ట్ ఇచ్చినందుకు నేను వారికి సర్వదా కృతజ్ఞుణ్ణి. దీని పేరేంటండి? ఇది మూవీనా లేకపోతే డివోషనల్ మూవీనా? ఆల్బమ్ పేరేంటంటే పేరు లేదమ్మా, అది మధ్యలో ఎండ్ ఆఫ్ ద ఈవెంట్ మనం రివీల్ చేయబోతున్నాం, అదే సర్ప్రైజ్ అని చెప్పేసి అన్నారు. మరి ఈరోజు ఈ ఆల్బమ్ టైటిల్ని అనౌన్స్ చేయడానికి మరి మన మధ్యకి ఆహ్వానిస్తున్నాను మనజ్యోతి ఆశ్రమం ప్రెసిడెంట్ శ్రీ డి పాల్ ఉపాస్ ఎన్ లారీ గారిని, అలాగే మన సౌందర్య లహరి క్రియేషన్స్ మనజ్యోతి ఇంటర్నేషనల్ ప్రొడ్యూసర్ మనజ్యోతి ఆశ్రమం శ్రీ డి లియో పాల్ సి లారీ గారిని డయాస్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. మీరందరూ ఈ ఆల్బమ్ పనిచేసిన అందరూ దయచేసి ఈ వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాను. ఈ ఆల్బమ్కి చాలా కష్టపడి అందరూ వర్క్ చేశారు. ఇక్కడ వచ్చిన అందరికీ, పాటలు పాడే వాళ్ళకి అందరికీ, ఇంకా సౌండ్ ఇంజనీర్స్, టెక్నీషియన్స్, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ నవీన్ కుమార్ అందరినీ వేదిక మీద రమ్మంటున్నాను. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను లహరి కృష్ణ నామంలో. మీరందరూ బాగా చప్పట్లు కొట్టి వీళ్ళందరికీ, దీనికోసం వర్క్ చేసిన అందరికీ మీరందరూ అందరి కోసం చప్పట్లు కొట్టాలని నేను వేడుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆల్బమ్ పేరు రిలీజ్ చేయబోతున్నాం. ముఖ్యంగా మా తమ్ముడు చాలా కష్టపడ్డాడు, ఆయన కోసం కృతజ్ఞతలు లహరి కృష్ణ నామం తెలుపుకుంటున్నాను. ఇప్పుడు దీని పేరు శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. ఈ ఆల్బమ్ పేరు శ్రీ లహరి కృష్ణుని గీతామృతం అని ఇక్కడ విడుదల చేస్తున్నాము. మనజ్యోతి ఆశ్రమం తరపున తయారు చేయబడినటువంటి ఆల్బమ్ శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. శ్రీ లహరి కృష్ణుని గీతామృతంగా ఈ యొక్క పేరుతో ఈ ఆడియో ఆల్బమ్ త్వరలో విడుదల చేయబడుతుంది. దానికి కూడా తప్పనిసరిగా ఇప్పుడు వచ్చినటువంటి వారు మాత్రమే కాకుండా వారితో పాటు పలువురిని తీసుకుని వచ్చి ఆ రిలీజ్ ఫంక్షన్లో కూడా కలుసుకోవాలని చెప్పి మనజ్యోతి ఆశ్రమం తరపున ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా మన டி லியோ பால் சி லாரி గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. இந்த ஆல்பத்தின் ப்ரொடியூசராக இந்த ஆல்பத்தை குறித்தும் இது எதனால் செய்கிறோம் என்பதை குறித்து ஒரு 2 வார்த்தைகள் பேசி முடித்து விடுகிறேன். ఆల్బమ్ ప్రొడ్యూసర్గా దీన్ని ఎందుకోసం మేము చేసామని చెప్పేసి కొన్ని కార్యాలు మీతో నేను పంచుకుంటాను. பகவத்கீதை என்ற புஸ்தகத்தை கடந்த ஒரு 20 வருடங்களுக்கு முன்பாக எனது தந்தை எழுதினார்கள். ఈ భగవద్గీత సారాంశం అనే పుస్తకాన్ని 20 సంవత్సరాల క్రితం మా నాన్నగారు దాన్ని రచించారు. அப்பொழுது பார்த்தீங்கன்னா அந்த டெக்னாலஜி என்பது வளர்ந்திருக்காத ஒரு காலம். అది ఆ సమయంలో టెక్నాలజీ అంత ఎక్కువ అభివృద్ధి కాని సమయం. அப்பொழுதே இந்த புஸ்தகத்தை ஒரு பாடலாக எழுதினால் இன்னும் நன்றாக இருக்கும் என்று சொல்வதை நான் கேட்டேன். ఆ సమయంలో ఈ యొక్క భగవద్గీత సారాంశాన్ని గీతాలుగా రాసినట్లయితే బాగుంటుందని చెప్పడం నేను విన్నాను. என்னுடைய தந்தை தேவாசிர் லாரி அவர்களை ஒரு இன்ஸ்பிரேஷனாக எடுத்துக்கொண்டு మా తండ్రి గారు అయినటువంటి దేవాసిర్ లారీ గారిని నేను ముందు చూపుగా తీసుకుని భగవద్గీதை என்பது உலகத்தில் உள்ள எல்லா மக்களுக்கும் இலவசமாக செல்ல வேண்டும் என்பதற்காக இந்த ஆல்பத்தை நாங்கள் செய்திருக்கிறோம். ఈ యొక్క భగవద్గీత సారాంశం అన్నది గీతల రూపంగా ఆల్బమ్గా ప్రతి ఒక్కరికి ఉచితంగా చేరాలని చెప్పేసి మేము దీన్ని తయారు చేసాం. வள்ளலார் கூறியதை போல వల్లలార్ చెప్పిన విధంగా யாம் பெற்ற இன்பம் இவ்வையகமும் பெறட்டும் என்று சொல்லப்பட்டிருக்கிறது. నేను పొందుకున్న ఆనందం ప్రతి ఒక్కరు
కూడా పొందుకున్నారని చెప్పిన విధంగా அவை இன்றைக்கு நாம் பெற்றுக்கொள்ளக்கூடிய ஆனந்தத்தை அடுத்த மக்களுக்கும் நாம் கொடுக்க வேண்டி இருக்கிறது. మనం పొందుకున్న ఆనందాన్ని ప్రజలందరికీ కూడా మనం ఇవ్వవలసి ఉంది. நாம் மட்டும் சந்தோஷமாக இருந்தால் போதாது. మనం మాత్రమే సంతోషంగా ఉంటే సరిపోదు. நம் கூட இருக்கிறவர்கள், நம்மளுடைய நண்பர்கள், நம்மளுடைய குடும்பம் எல்லாரும் சந்தோஷமாக இருக்க வேண்டும் என்பதுதான் மனுஜோதி ஆசிரமத்தினுடைய முக்கிய நோக்கமாக మనతో இருக்கிறது. ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు, మనతో కలిసి ఉన్నట్టు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలనేది ముఖ్య గురి మనజ్యోతి ఆశ్రమానికి. வந்து இந்த ஃபங்க்ஷன் எங்களுக்கு சிறப்பித்து கொடுத்ததற்காக, ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు విజయవంతం చేస్తున్నందుకు ஸ்ரீ லஹரி கிருஷ்ணாவுடைய பக்தர்கள் சார்பாகவும், శ్రీ లహరికృష్ణ గారి భక్తుల తరపున, மனுஜோதி ஆசிரமத்தின் சார்பாகவும், మనజ్యోతి ఆశ్రమం తరపున, தேவாசிரியர் என தந்தை தேவாசிரியர் லாரி அவர்களின் குடும்பத்தின் சார்பாகவும், తండ్రి గారు అయినటువంటి దేవాసి లారి గారి కుటుంబం తరపున உங்கள் எல்லோருக்கும் என்னுடைய மனமார்ந்த நன்றியும் பாராட்டுதல்களையும் வாழ்த்துதல்களையும் தெரிவித்துக் கொள்கிறேன். మీ అందరికీ కూడా మా మనస్ఫూర్తిమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తున్నాం. ஸ்ரீ லஹரி கிருஷ்ணாவின் ஆசிகள் உங்கள் மேலும் உங்கள் குடும்பத்தின் மேலும் எப்பொழுதும் இருப்பதாக நாங்கள் வேண்டிக் கொள்கிறோம். శ్రీ లహరికృష్ణ గారి ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. மேலும் இந்த ஆல்பம் ரிலீஸுக்கும் நீங்கள் எல்லோரும் வந்து இதை எங்களுக்கு சிறப்பித்து தரும்படி இந்த நேரத்தில் நான் தாழ்மையுடன் கேட்டுக்கொள்கிறேன். ఈ యొక్క ఆల్బమ్ రిలీజ్ ఫంక్షన్ కూడా మీరు ఈ విధంగానే కుటుంబ సమేతంగా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. நன்றி.